హాయ్! ఈరోజు జనవరి 1 అనేసి మేము మటన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో, మటన్ కోసం కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసి ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నాం అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే అది బాగా వేపుకోవాలి. అది వేపే ప్రాసెస్లో ఇంకా మనము కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ మేము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని దాంతో కుక్కర్లో వేసి కొంచెం అది కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇంకా మనకి కొంచెం తక్కువ అనిపిస్తే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఇదేనండి మటన్ కడుక్కొని ఆ మటన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాం. అంటే ఫెస్టివల్ కదా, సో మనకి నాన్ వెజ్ బాగుంటుంది కదా తినడానికి అనేసి నాన్ వెజ్ మటన్ వచ్చేసి కేజీ తెచ్చుకున్నాము. ఆ నాన్ వెజ్ని దాంతో వేసుకున్నాము. ఇంకా కొంచెం కవర్లో ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ కవర్లో ఉండేది కూడా ఆల్రెడీ అది అదే కట్ చేసి పెట్టుకున్నాము. దాన్ని కొంచెం వాటర్లో పోసి క్లీన్ చేసి దాన్ని కూడా మనం కుక్కర్లో యాడ్ చేసుకొని అంత మొత్తము అన్నీ అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ అవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో పసుపు, ఇంకా ఉప్పు, కల్లుప్పు, మేము ఎక్కువ కల్లుప్పు రాయలసీమ కాబట్టి కొంచెం కల్లుప్పు ఎక్కువ యూజ్ చేస్తాము. సో అందుకు కల్లుప్పు వేసి పసుపు వేసి కలుపుకుంటున్నాము. దీని తర్వాత ఏంటంటే ఇది కారము. మేము కారం ఎక్కువ యూజ్ చేయట్లేదు. అంటే లిటిల్ బిట్ ఆఫ్ అందరు తినాలి కాబట్టి స్పైస్ ఎక్కువ ఉంటే మాకు కొంచెం తినాలనిపించదు. సో అందుకు కొంచెం ఇట్లా వేసుకుంటున్నాం. సో ఇదేంటంటే మటన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం 1 ప్యాకెట్ చిన్నది యాడ్ చేసుకొని మొత్తం దాన్ని అంటే మసాలాల కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాం అనమాట. సో అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మేము వాటర్ యాడ్ చేస్తాము. ఆల్మోస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసిన తర్వాత ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మటన్ని కొద్దిసేపు 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము అదే మూత పెట్టుకొని ఉడికేయాలి. ఇదేంటంటే మేము కలర్ రైస్ చేసుకుంటున్నాము. టమోటా, ఆనియన్, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఆయిల్ పోసి వేయించుకుంటున్నమాట. ఇది రైస్ కోసము స్టార్టింగ్. సో అలా వేసి ఇది మటన్, ఇది వచ్చేసి కలర్ రైస్. సో ఇదంతా మగ్గిన తర్వాత ఇట్లా వస్తుంది. సో దాన్ని మళ్ళీ కలుపుకొని దాంతో కొంచెం వాటర్ పోసాము. వాటర్ పోసిన తర్వాత కల్లుప్పు వేసుకుంటున్నాము. ఇదేంటంటే కలర్ రైస్ కాబట్టి సో వాటర్ కొంచెం మనకి బుడగలు రావాలన్నమాట. సో మటన్ 5 విజిల్స్ వచ్చేసింది. సో అందుకు మనం కింద తీసి పెట్టుకున్నాం అనమాట, స్టవ్ మీద కాకుండా. సో ఇది ఒకసారి కలుపుకుంటున్నాము ఉడికినాయో లేదా అని. సో దాన్ని క్యాప్ వేసేసి ఇది మటన్ ఏంటంటే మటన్ ఆల్రెడీ 5 విజిల్స్ వచ్చేసింది, కింద పెట్టేసాము స్టవ్ మీద నుంచి. ఇంకా దీన్ని ఒకసారి కలుపుకొని ఎలా వచ్చింది ఏంటని మా అమ్మ టేస్ట్ చేస్తుంది. టేస్ట్ ఇలా అయితే వచ్చింది. చూడడానికి అయితే నాకు ఓకే మంచిగానే. సో ఇది ఏంటంటే తర్వాత ఇదేంటంటే మేము ఆల్రెడీ అదే 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బియ్యం వేసాము. అది క్లిప్ మర్చిపోయాను, చూస్తున్నాం అనమాట బాయిల్ అయిందా లేదా అని. ఓకే ఇది బాయిల్ అయితే అవుతుంది. ఇట్లా పొగలు వచ్చేలాగా చూసుకోవాలి. బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ మూత వేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 5 minutes తర్వాత రైస్ ఇలా రెడీ అయిందనమాట. సో ఇది మా థ్యాంక్ యూ.